ఏబీ న్యూస్ భారత్కి స్వాగతం. ఛానల్ని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నర్సింగరావు సమక్షంలో మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ కౌన్సిలర్ శీలం వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని జువ్వాడి నర్సింగరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. శీలం వేణుగోపాల్తో పాటు సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నర్సింగరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యక్రమం తర్వాత పాత్రికేయుల సమక్షంలో శీలం వేణుగోపాల్ మాట్లాడిన తదనంతరం జువ్వాడి నర్సింగరావు కూడా మాట్లాడారు. ఏమి మాట్లాడారో వారి మాటల్లోనే విందాం. ఏబీ న్యూస్ భారత్ని చూస్తూ ఉండండి.
ఇటు చూడండి అన్న. అన్న సార్ ఒకసారి సార్ 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 అమ్మ ఒక్క జరుగు సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం చూడండి. అందరాగా ఓకే ఇటు చూడండి సార్. దయచేసి అందరూ కూర్చోవాల్సిందే కూర్చున్నాను. అందరూ మన ఎక్స్ మున్సిపల్ చైర్మన్ శ్రీ శ్రీలమేలు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నా యొక్క నమస్కారాలు. కొరుట్ల పట్టణం నుండి విచ్చేసినటువంటి వివిధ స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి నన్ను ఆహ్వానించి నాకు స్థానం ఇచ్చిన అన్న నరసింగన్న, కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింగన్న గారికి, అలాగే రాష్ట్ర నాయకులు కృష్ణన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మేము పెద్ద సార్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 25 సంవత్సరాలు పార్టీలో పనిచేసినాం. ఎన్ఎస్ లో కూడా 5 సంవత్సరాలు పనిచేసినాం. దాదాపుగా 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. నరసింగన్న చేసే ఈ కార్యక్రమాలు ఈనాడు దురదృష్టం ఏంటంటే అన్న ఓడిపోవడం మన దురదృష్టకరమైన విషయం. మనకి గెలిస్తే ఇంకా ఎంతో డెవలప్మెంట్ ఉండు. అయినా కానీ అన్న కృష్ణన్న నరసింగన్న ఇద్దరు కలిసి కూడా ఆహారశాలు ఓడిపోయినా కానీ ప్రజలలో ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతో అందరికి అందుబాటులో ఉండి సేవ చేయడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పెద్ద సార్ ఆధ్వర్యంలో కూడా మేము ఎన్నోసార్లు రోడ్ల మీద కూకోవడం జరిగింది, చేసినాం. ఆ ఆకర్షణతోటి నేను టీఆర్ఎస్ పార్టీలోకి పోవడం జరిగింది. అప్పటి కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అధికారం రాకముందే నేను పార్టీలో జాయిన్ అయినా. అదృష్టం కొద్దీ నాకు అన్న కూడా అప్పుడు నరసింగన్న కృష్ణన్న కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తే నేను చైర్పర్సన్ అయినా. ఇక మిగతా పార్టీల వాళ్ళు ఏ చేసినా అనుకుంటారు, కానీ అన్నగారు వీళ్ళ ఆధ్వర్యంలోనే అప్పుడున్న పరిస్థితుల ప్రభావంతో నేను చైర్పర్సన్ కావడం జరిగింది. నాకు చైర్పర్సన్ ఇచ్చిన అవకాశాన్ని కూడా నేను ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా నా అంతు సహాయం కూడా నా అంతు కూడా పరిపాలన కూడా కొరుట్ల ప్రజలకు అందించడం జరిగింది. ఈ చేసే సేవా కార్యక్రమాలు చూడలేకనే నన్ను పార్టీ నుంచి ఆల్రెడీ గెంటేసిండు. అది అందరికి కొరుట్ల ప్రజలకు, కాన్స్టిట్యూషన్ ప్రజలకు కూడా తెలుసు. అయినా ఇక్కడ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో అప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ బీజేపీ అరవింద్ గెలవడం వల్ల ఆయన కూడా ఊకే రావాలి. గెలిచినాకనే నేను అప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన. ఆయన గెలిచినాక రమ్మంటే ఆ పార్టీకి పోయినా. అక్కడున్న నాకు కూడా అన్ని సంస్థల స్థానం ఇచ్చింది, కానీ అక్కడ ఎందుకో నేను బీజేపీ పార్టీలో నేనే వ్యక్తిగతంగా నెగలేకపోయినా మరలా అన్న ఆధ్వర్యంలో పనిచేయడానికి నేను ముందుకు రావడం జరిగింది. అన్న ఆశీర్వాదంతో ఏ బాధ్యత చెప్పినా నేను అన్నకి ఎక్కడ కూడా కృష్ణన్న కానీ నరసింగన్న కానీ పెద్ద సార్ ఏ లేఖంలో ఉన్నా ఆయన ఒక దేవునితో సమానం. ఎందుకనంటే మన కొరుట్ల నియోజకవర్గంలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన తన చేసిన సేవలు ఎన్నో ఇప్పటికీ సీనియర్ నాయకులు తన సాయం లేకపోవచ్చు, తన కోఆర్డినేషన్ లో పనిచేస్తూ కూడా చెప్పడం జరుగుతుంది. మన కొరుట్ల నియోజకవర్గాన్ని తీసుకుంటే మాత్రం అప్పుడెప్పుడో 2007-09 కన్నా బిఫోరే, తెలంగాణ రాష్ట్రం రాకముందే అయినా డెవలప్మెంట్ తప్ప ఇప్పటికి కూడా ఇప్పుడు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు అయితే మనకి ఏం చేసింది లేదు. ఆల్రెడీ ఆయన జేబులు నింపుకునడం తప్ప గానీ ప్రజలు చేసిన సేవ ఏం లేదు. చెప్పుకుంటూ పోతే మన కొరుట్ల నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒకటే చెప్తా, మన కొరుట్ల వెటర్నరీ కాలేజ్ మన కొరుట్లకే చాలా గర్వకారణం. అది అప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సారు ఉమ్మడి
రాష్ట్ర మంత్రి గారు ఉండి చేయడం జరిగింది. ఇది ఒక్కటైతే ముఖ్యమంత్రి గారు కడపలో ఒకటి సాధించుకున్నారు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తప్ప ఇప్పటికి ఏం చేసింది అయితే లేదు. ఇట్లా ఎప్పుడు ఎన్నో కాలేజీలు కావచ్చు, రిజిస్ట్రేషన్ శాఖలు కావచ్చు, ఎన్నో డెవలప్మెంట్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇన్ని ఖాళీలు అయినాయి. ఇంతమంది గరీబులు ఇవాళ చాలా సంతోషంగా ఇవాళ ఉన్నారనంటే దానికి కారణం పెద్ద సారు నర్సింగన్న, కృష్ణ ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగింది. రానున్న కాలంలో కూడా పూర్వవైభవం మన కోరుట్ల కాంగ్రెస్ పార్టీకి అందరంగా తీసుకెళ్తామని కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయానికి చెప్తూ ముగిస్తున్నాను. దాన్ని ఆహ్వానించిన నరసింహన్న, కృష్ణన్నకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ కౌన్సిలర్ శీలం ఆధ్వర్యంలో దాదాపు 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభసూచకం. మరి వారు పాపం చాలాసార్లు అభివృద్ధి కోసం పనిచేసినారు. మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా పని చేస్తామంటే గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఎప్పుడు కూడా తానై ఒక్కటిగా పనిచేశాడు తప్ప కౌన్సిలర్లకు కానీ వాళ్ళకి ఎలాంటి అధికారాలు ఇవ్వలే. వాళ్ళు పనిచేద్దామని అంటే తన అనుమతి కంపల్సరీగా ఉండే. అందుకే కొరుట్లలో ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది నిలిచిపోయింది. ఈరోజు కౌన్సిలర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే 10 ఏళ్ల క్రితం జరిగిన అభివృద్ధి తప్ప ఇది 15 సంవత్సరాల నుంచి వెళ్ళి వీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ రావు. మరి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇవాళ వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో కొరుట్ల నియోజకవర్గంలో చేరుతా ఉన్నారు. ఎందుకంటే ఒక డిక్టేటర్షిప్ గా ఆయన ఈ నియోజకవర్గంలో వ్యవహరించడం మరి ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయినారు. అక్కడ జరిగినంత అవినీతి ఎక్కడ కూడా జరగలేదు. ఇక్కడ కౌన్సిలర్ల దగ్గర బాండ్ పేపర్లు తీసుకొని, చెక్కులు తీసుకొని బెదిరించుకుంటా వాళ్ళని పోకుండా ఆపేటందుకు ఒక జిల్లా అధ్యక్షుడు లెక్క మొన్న చేసిన తను వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మీడియాకే చూపిస్తా ఉన్నా తను చేసిన వ్యాఖ్యలు ఏంటి, మరి అలాంటి మరి మనకు నాయకులు అవసరమా? ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కామెంట్స్ చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కార్యకర్తల సమావేశంలో ఆయన అన్నారు. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యం పడవద్దన్నారు. ప్రస్తుతం విద్యాసాగర్ కామెంట్స్ రాజకీయ ప్రశ్నలు చూశారు కదా మీరు. విద్యాసాగర్ రావు గారికి చెప్తా ఉన్నాం, బిడ్డ నీ దగ్గరున్న కౌన్సిలర్లను కానిది, సర్పంచ్లను కానిది ఇక్కడ ఉనికి కోల్పోతుందా అన్న భయంతో కొరుట్ల నియోజకవర్గంలో మరి ఒక ప్రజాస్వామికంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి మీలాంటి నాయకులు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఆలోచించండి. ఒకవేళ మేము దంచుకుంటే, మా ముఖ్యమంత్రి దంచుకుంటే, మా ముఖ్యమంత్రి గారు గిట్ట రేవంత్ రెడ్డి గారు గేట్ ఓపెన్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో గేట్ దర్వాజాను తెలిస్తే 3 తప్ప 39 మందిలో ఒక్కరు కూడా మిగిలారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
మీరు చేసినారు. గతంలో మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులను తీసుకుపోయింది మీ ప్రభుత్వం కాదా, మీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ మేము అలాంటి చర్యలు తీసుకుంటలేం. ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే కేవలం ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు మిగలరు. ఇవాళ ఓటమి భయంతో ఇవాళ పార్లమెంట్ లో మీకు అభ్యర్థులు దొరకలేరు. గతంలో మీరు చేసిన ఏదైతే కమెంట్లు ఉన్నదో సిద్ధాంత కర్మ సిద్ధాంతం అంటే అది మీకు ఇప్పుడు కనిపిస్తుంది. 10 సంవత్సరాలకు ఒకసారి వారు చేసిన తప్పులు వారిని వెంబడిస్తారని కర్మ సిద్ధాంతం చెప్తుంది. అది మీ పార్టీకి ఇప్పుడు తెలియవస్తా ఉన్నది. విద్యాసాగర్ గారికి తెలియజేస్తా ఉన్నాం, మీరు ఒక జిల్లా అధ్యక్షుడు లెక్క మాకు తెలిసింది. అయ్యప్ప స్వామి చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ కుప్పకూలుతుందని దేవుని పేర్లు చెప్పుకొని మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అది మీకే వదిలేస్తా ఉన్నాం. మరొక్కసారి ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మీద మీరే కాదు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మా ముఖ్యమంత్రి తలుచుకుంటే నేను చెప్పదలుచుకోలేదు, ఒక్కరు ముగ్గురు అని చెప్తా ఉన్నా. ఇవాళ సిరిసిల్లలో కేటీఆర్ గారు సభ పెడితే అక్కడ అవిశ్వాసం పెట్టినారు. ఒక్కరు కూడా కౌన్సిలర్లు అక్కడ లేదు. మీరు ఫస్ట్ మీ పార్టీని సరిదిద్దుకోండి అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మీడియా ఇవాళ చెప్తా ఉన్నారు మేము వచ్చి 60 రోజులు కాలే 6 గ్యారంటీలు ఏమైనాయని చెప్తా ఉన్నారు. 6 గ్యారంటీలు 2 గ్యారంటీలు అమలు చేస్తా ఉన్నాం. అసలు మీకెందుకయ్యా భయం? మీరు చెప్పిన హామీలు ఏమైనా అమలు చేసినారా? డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినారా? 3 ఎకరాల భూమి ఇచ్చినారా? ఇంటింటికి ఉద్యోగం ఇచ్చినారా? మీరు చెప్పే అర్హత ఈ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ ఉన్న మీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు కానీ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు కానీ ఆ అర్హత లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు తిరగబడతా ఉన్నారు మీ మీద, మీరు చేసిన అవినీతి మీద. ఇవాళ ఖాదీ బోర్డు మీద ఎంత అవినీతి జరిగింది ఇక్కడ ఉన్నాం. మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు ఇక్కడ మెట్పల్లిలో జరిగిన ఖాదీ మీద అవినీతి జరిగినది. దాని మీద తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం. మీరు చేసిన అవినీతి 200 దుకాణాలకు పర్మిషన్ లేకుండా కట్టించినారు, డబ్బులు తీసుకున్నారు, డిపాజిట్లు తీసుకున్నారు, లెక్క లేదు, పత్రం లేదు. దోపిడీ జరుగుతా ఉన్నది, శాండ్ దోపిడీ జరుగుతా ఉన్నది. ఇవన్నీ మేము వచ్చిన తర్వాత అక్రమాలను భూ కబ్జాలను మేము ఆపేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆపిచ్చినాం కొన్ని ప్రయత్నాలు, కొన్ని ఏరియాలలో. ఎవరైతే భూ అక్రమాలు చేసిండ్రో, మరి దొంగ రిజిస్ట్రేషన్లు చేసిండ్రో వాటన్నిటిని కూడా మా ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది, ప్రజలకు తెలియజేస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి జరిగిన అవినీతిని బయటకు తీస్తానికే ఇవాళ మేము అందరం ఇక్కడ ఉన్నాం. ప్రజలు కూడా మా వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. అక్కడ ఏకచక్రాధిపతి లెక్క 10 సంవత్సరాల ఎవరికి స్వేచ్ఛ లేకుండా ఇక్కడ కౌన్సిలర్ల బందీ లెక్క పెట్టి మీరు ఇక్కడ రాజాధికారాన్ని నడిపించినారు. ఇక గత జరగబోయే రోజుల్లో అలాంటి నడవది. 6 నెలల తర్వాత మాది కాదు, అసలు మీ టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ గా మార్చిన తర్వాతనే ఖతమైపోయింది. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇవాళ బిఆర్ఎస్ పార్టీ అన్నది కనుమరుగైపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి సంపూర్ణంగా మా కౌన్సిలర్లతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారితో పాటు చేరిన మరి వందలాది మంది కార్యకర్తలందరినీ కూడా మేము సంపూర్ణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మేము అభివృద్ధికి చూసి మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతా అన్నందుకు వారికి మేము సంపూర్ణంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, టౌన్ పక్షాన, మరి నియోజకవర్గ పక్షాన మేము వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి చాలా మంది కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ
60 రోజులు కాకముందే మేం చేస్తున్న పనులకు ఆకర్షితులై చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా మొన్న కవిత గారు వచ్చింది, అక్రమ కేసులు పెడుతున్నారు మా మీద, మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు ఈ 3 నియోజకవర్గాల్లో అని చెప్పడం జరిగింది. కవిత గారికి నేను తెలియజేస్తా ఉన్నా, మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించినారు. మా కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిచిన మా శ్రీనివాస్ రెడ్డి గారి మీద మరి పార్టీకి రాజీనామా చేసి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. ఇలా కవిత గారిని అడుగుతున్నా, మరి మీరు మీ ప్రభుత్వంలో ఇలాంటి ఎస్సీ ఎస్టీ కేసులు ఎన్నో బనాయించినారు. ఆయన పార్టీలో చేరినందుకు ఎన్ని ఇబ్బందులు పెట్టినారు, ఎన్ని కష్టాలు పెట్టినారో మేమందరం ఆ రోజు తనకు అండగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఇలా ఆ కేసులను కూడా ఎదుర్కొంటా ఉన్నాం. మరి మీరు ఏదైతే అక్రమ కేసులు పెడతా ఉన్నారు, మీ ప్రభుత్వంలోనే అక్రమాలు ఎక్కువ జరిగినాయి, అక్రమంగా భూ కబ్జాలు జరిగినాయని మీకు తెలియదా కవిత గారు? మరి ఇవాళ మీరు అందరు వచ్చి అయ్యో కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఒక్క కేసు చూపించండి, జగిత్యాల జిల్లాలో అక్రమంగా మీ కార్యకర్తల మీద కేసులు బనాయించినాయి. మా కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులు పెట్టినారు 10 సంవత్సరాలు. వాళ్ళు కష్టపడ్డారు పార్టీ కోసం. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషాలు చేసుకుంటే, వాళ్ళు సుఖంగా ఉంటే, వాళ్ళు అభివృద్ధి పనుల్లో పాల్గొంటా ఉంటే మీరు జీర్ణించుకోలేకుండా ఇవాళ జగిత్యాలకు వచ్చి ఏవేవో కమెంట్లు చేస్తా ఉన్నారు. దయచేసి మీరు అలాంటి కమెంట్లు మానుకోవాల్సిందిగా ఒక 6 నెలలు మా అభివృద్ధి ఏంటో మేము చూపిస్తాం. మీరు అప్పటి వరకు మీరు సైలెంట్ గా ఉండి మా పనులను మేము చేసే పనులను మీరు సంతోషించాలి, కానీ మీరు అలాంటి కమెంట్స్ చేయకూడదని నేను మీడియా ద్వారా మేము మీ అందరికి తెలియజేస్తూ, మరి ఇవాళ ఇక్కడ కొరుట్ల టౌన్లోనే కాకుండా మెట్పల్లి మున్సిపాలిటీలో కూడా చాలా మంది కౌన్సిలర్లు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలా మంది మరి సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, వివిధ గ్రామాల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆకర్షితులై మరి పార్టీని బలోపేతం చేసేందుకు కూడా వారందరూ కూడా సిద్ధమైనారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కొరుట్ల నియోజకవర్గంలో అన్ని ఇవాళ ఇబ్రాహీంపట్నం మండలం అవిశ్వాసం జరుగుతూ ఉన్నది. ఇవాళ కొరుట్ల పట్టణంలో కూడా కౌన్సిలర్లు అందరూ కూడా అవిశ్వాసానికి సిద్ధంగా ఉన్నారు. మెట్పల్లిలో కూడా అవిశ్వాసానికి సిద్ధంగా ఉన్నారు. కొరుట్ల మండలంలో అవిశ్వాసానికి సిద్ధంగా ఉన్నారు. మెట్పల్లి మండలంలో కూడా మా జెడ్పీటీసీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు గత వారం రోజుల నుంచి వెళ్ళి వారు చాలా మంది ఎంపీటీసీలు వచ్చి కలవడం కూడా జరిగింది. అతి త్వరలో కూడా మెట్పల్లి మండలం అవిశ్వాసానికి పెట్టబోతా ఉన్నామని తెలియజేస్తూ, మేము ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటాం, ప్రజల వెంట ఉన్నాం. అభివృద్ధి చేసింది గతంలో మరి స్వర్గీయ జువాడి రత్నాకరరావు గారు అభివృద్ధి చేసిందని శీలం వేణు గారు కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కానీ యావత్ కొరుట్ల పట్టణానికి తెలుసు. మేము 4500 ఇండ్లు కట్టిస్తే కేవలం ఇక్కడ 70 ఇండ్లు కట్టించింది. డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియాలి. దాని మీద మాట్లాడండి. ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు ఇవాళ ఎవరెవరికి అలాట్మెంట్ చేసారు, మీ డ్రైవర్లకు అలాట్మెంట్ చేసుకున్నారు, మీ ఎంబడి తిరిగే వాళ్ళకు డబల్ బెడ్రూమ్ అలాట్ చేసుకుంటున్నారు. మేమందరం కూడా దాని మీద విచారణ జరిపించి అర్హులైన వారికే గతంలో అలాట్మెంట్ కానీ ఏవైతే డబల్ బెడ్రూమ్ ఉన్నాయో అర్హులైన వారికి అందరికి కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తామని మీడియా సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించి మరి ఈరోజు ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ పార్టీలో చేరినందుకు మరొక్కసారి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
మండల అధ్యక్షుడు తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడు దశగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాం.